హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మునక్కాయతో ఎప్పుడు ఒకేలాగా కర్రీ చేసుకొని తింటే బోర్ కొడుతుందా? అయితే ఇలాగ ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. తర్వాత బగారా సామాన్లు వేసుకోవాలి. బగారా స్పైసెస్ గోలినాక ముందుగా మనం ఉల్లిగడ్డ పేస్ట్ అనేది చేసుకోవాలి, మిక్సీకి వేసుకోవాలి. అది ఉల్లిగడ్డ పచ్చివాసన వెళ్ళిపోయాక టమాటా పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇవి రెండు మనం ఫ్రై చేసుకోవాలి బాగా పచ్చివాసన పోయే అంతసేపు. ఇవి నూనెలో ఒక 5 నిమిషాలు 10 నిమిషాల దాకా ఇలా గోలినాక ఆయిల్ అనేది పైకి తేలుతుంది. అప్పుడు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు ఎక్కువనే వేసుకోవాలి, ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. కరివేపాకు గోలాక అందులో మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు గోలనివ్వాలి. బాగా టమాటా ఉల్లిగడ్డ పచ్చివాసన పోయాక మంచి గోలాక అందులో మునక్కాయలు క్లీన్ చేసుకొని వేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి అన్నీ వేసుకొని బాగా కలపాలి. మునక్కాయలు అనేటిది బాగా గోలాలి, నూనెలో ఇలాగా బాగా మగ్గనివ్వాలి. ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఆ మసాలాలన్నీ మునక్కాయకు పట్టేలాగా చూసుకోవాలి. తర్వాత మనకు గ్రేవీకి నచ్చినట్టుగా మనం నీళ్ళు పోసుకోవాలి. వాటర్ అనేది నేను ఒక 2 గ్లాసు పోసినాను. ఎవరి టేస్ట్కి తగ్గట్టు అలా గ్రేవీ చూసుకొని వేసుకోవాలి. అలాగా ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించాలి. ఈ కర్రీ రైస్లోకైనా చపాతీలోకైనా కానీ చాలా బాగుంటుంది. ఇలాగ ఒకసారి ట్రై చేసి చూడండి, మీ పిల్లలకు చాలా నచ్చుతుంది ఈ కర్రీ అనేది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. ఇది తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది కర్రీ. నేను కూడా ఇదే